ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5:26 అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-3ను అంతరిక్షంలోకి పంపనుంది. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది. ఇందుకు సంబంధించి కౌంట్ డౌన్ సజావుగా కొనసాగుతోంది. చార్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. LV-M3M5 రాకెట్ ద్వారా 4400 కిలోల బరువు కలిగిన CMS-03 సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. రాకెట్ ను హైడ్రోజన్, హీలియం నింపే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సమగ్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. సాయంత్రం LV-M3M5 రాకెట్ ప్రయోగం చేయనున్నారు. ఇప్పటికే అంతరిక్షంలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. భారీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5:26 అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను అంతరిక్షంలోకి పంపనుంది. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది. ఇందుకు సంబంధించి కౌంట్ డౌన్ సజావుగా కొనసాగుతోంది. షార్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. హిమబిందు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుండి ఈరోజు 5:26 LVM-3M రాకెట్ ప్రయోగం అయితే జరగనున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా 24 గంటల కౌంట్ డౌన్ అయితే నిన్న 5:26 అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రాకెట్ ద్వారా CMS-03 GSAT-7R కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అయితే కూడా నింగిలోకి పంపించనున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఉపగ్రహం భారత భూభాగం, మహాసముద్రం ప్రాంతాల్లో పరిస్థితుల్ని తెలియజేస్తుందని కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలిపిన పరిస్థితి. అయితే దాదాపుగా 4400 కిలోమీటర్ల బరువున్న CMS-03 భారత జియోసిక్రమ్ ట్రాన్స్పోర్ట్ ఆర్బిట్ GTO అనే దాన్ని కూడా ప్రయోగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. చంద్రయాన్-3 ప్రయోగానికి కీలకంగా పనిచేసిన మొదటి LVM-3 రాకెట్ ను ఈ ప్రయోగంలోనే వినియోగించిన పరిస్థితి ఉందని కూడా శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించి ఇస్రో ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ రోజు సాయంత్రం 5:26 కూడా ఈ ప్రయోగాన్ని ప్రయోగించిన పరిస్థితి నెలకొంది. అయితే దాదాపుగా మనం చూస్తే కూడా ఈ ప్రయోగానికి సంబంధించి మిషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రయోగ నివేదిక మీదనున్న రాకెట్ ను అన్ని పరీక్షలు పూర్తి చేసి నేడు షార్ నుండి బ్రహ్మ ప్రకాష్ హాల్లో మిషన్ రెడీయస్ రివ్యూ MRR సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు జరుగుతున్న ప్రయోగానికి సంబంధించి విషయాలన్నీ కూడా ఇస్రో చైర్మన్ తెలిపిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రయోగానికి సంబంధించి కూడా సక్సెస్ అవ్వాలని ఇస్రో చైర్మన్ చెంగాలమ్మ, ఏదైతే సూలూరుపేట చెంగాలమ్మ ఆలయం ఉందో ఆ ఆలయానికి సంబంధించి కూడా ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 4400 కిలోల బరువు కలిగిన CMS-03 ఉపగ్రహాన్ని భూమికి దూరంగా 29,970 కిలోమీటర్లు, భూమికి దగ్గరగా 770 కిలోమీటర్లు ఎత్తులో జియో ట్రాన్స్పోర్ట్ ఉపగ్రహాలు నియంత్రణ కేంద్రమై హాసన్ లోని శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అజియో ఇంధనాన్ని మన్నించి దిశల వారీగా అంటే 3-4 దిశల్లో భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనున్న పరిస్థితి దాదాపుగా